హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజు అయితే మన కాకినాడ జిల్లా తుని మండలం సుభద్రయ్యమ్మపేట గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గ్రామంలో కొండ మీద అయితే షిరిడి సాయిబాబా ఆలయానికి అయితే వచ్చాము. చతుర్ముఖి బాబా వారి పెద్ద విగ్రహం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే బాబావారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి అయితే మరొక పేరు కూడా ఉంది, సంతాన షిరిడి సాయిబాబాగా కూడా పిలుస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల గ్రామాలతో పాటు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతి లక్షవారం బాబాను దర్శించుకోవడానికి అయితే వస్తారు. అలాగే ఈ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేని వాళ్ళకైతే ఈ బాబాను దర్శించుకుంటే పిల్లలు పుడతారని చెప్పి అయితే భక్తులైతే మనకు చెప్తున్నారు. అలాగే ఇక్కడికైతే బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించి లక్షవారం నాడు అన్న సమారాధన కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. నీయేనండి సాయినా సాయిరాం బావవారి దైవాల చిన్న సిరిటి సాయి సుభద్రపేట వచ్చాకండి మాకైతే సంతానం లేదండి. 7వ సంవత్సరం వచ్చాక ఇక్కడికి వచ్చాక మాకు బావు పుట్టాడండి. మరి బావవారు మాకు చిన్న సాయిని ఇచ్చారు. బావవారు మరి ఆ సాయి మరి జై సాయిరాం. మన తుని మండలం సుభద్రపేట గ్రామంలో చతుర్ముఖ సాయి కొండపై ఆకాశ వీధిలో బాబా గారు దర్శనం ఇస్తారు. ఇక్కడ బాబా గారు మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా బాబా గారు కోరికలు తీరుస్తారు. ఇందుకు నిదర్శనం లక్షలాది మంది భక్తులు కూడా మన గోదావరి జిల్లాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నేను కూడా సాయికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడిని. నా ఇంట్లో వచ్చిన ఒక సమస్య దాదాపు 6 సంవత్సరాల ముందు ఒక సమస్య వచ్చింది. బాబా గారికి మనస్ఫూర్తిగా తెలియజేశాను. తక్కువ వ్యవధిలోనే ఆ సమస్య పరిష్కారంగా బాబా గారు చూపించారు. కాబట్టి మేమంతా కూడా సాయి భక్తులు. ఇక్కడికి వచ్చి ఈ సన్నిధానంలో మన మనస్ఫూర్తిగా మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా బాబా గారికి 3 కోరికలు చెప్పినట్లయితే తప్పకుండా తీరుస్తారు. అందులో ప్రధానమైనది వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం. ఈ 2 మాత్రం ఖచ్చితంగా బాబా వారు ఎంతో మందికి ఇచ్చారని ఇక్కడ భక్తులే స్వయంగా చెబుతారు. కాబట్టి మీ మనసులో న్యాయబద్ధ కోరికలు బాబా గారి సన్నిధానానికి రండి, బాబా గారితో పంచుకోండి, సాయినామం జపించండి. ఎక్కడ సాయినామం చేస్తారో అక్కడ శాంతి తాండవిస్తుంది. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చిన్న షిరిడి సాయినాథ్ సన్నిధిలో ఎవరైతే అడుగు పెడుతున్నారో వారికి కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పునరుద్ధరణ కొండపై వెలసి దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి చిన్న షిరిడి సాయినాథ్ని ఆశీస్సు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే చిన్న షిరిడి సాయినాథ్ని సన్నిధిలోకి ఎందుకు చేరాలి, మనకేం మంచి జరుగుతుందనే విషయాన్ని చాలా మంది భక్తుల అనుభవాలు కూడా ఉన్నాయండి. వాటిలో కూడా అయితే చిన్న షిరిడి సాయినాథ్ సన్నిధిలో 3 కోరికలు చెప్పుకుంటే 2 కోరికలు 15 రోజుల్లో తీరడం ఆనవాయితీ. 3వ కోరిక తీరడానికి 3 నెలలు టైం పడుతుంది. అది తీరకపోతే ఎందుకు తీరలేదు అనేది విషయాన్ని మళ్ళా బాబావారు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ బాబావారి దగ్గర పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతాన సాయిగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సాయిగా, విద్య లేని వారికి విద్య సాయిగా, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్య సాయిగా, కోరిన కోరికలు తీర్చే కరపతరువుగా కొండపై వేసి దినదినభివృద్ధి చెందుతున్నటువంటి సాయినాథుడు ఇప్పుడు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంగా రేపు మార్చి 5వ తారీఖున గురువారం మంచి రోజు వచ్చిందండి. ఆ రోజున ఉదయం 7 గంటలకి కాకడ హారతి, 5 గంటలకి